తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి సాంఘిక నాటికల పోటీలు రెండో రోజు రంజింపచేశాయి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ కృష్ణం రాజు, డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు, పాండురంగరాజు, మావుళ్లమ్మ దేవస్థానం ఈవో నగేష్ జ్యోతి ప్రజ్వలన చేసి నాటకాలను ప్రారంభించారు. అనంతరం ప్రదర్శించిన 3 నాటికలు ఆద్యంతం చూపర్లను కట్టిపడేశాయి. కళాంజలి హైదరాబాద్ వారి రైతేరాజు, అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి మనస్విని, ఉషోదయ కళానికేతన్ వారి విముక్తి నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బట్టిప్రోలు శ్రీనివాస్, బొండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణవర్మ, పెన్నాడ శ్రీనివాస్, వడుపు గోపి, చంద్రబట్ల శ్రీనివాస్, కృత్తివెంటి సత్యకుమార్, కట్రెడ్డి సత్యనారాయణ, న్యాయ నిర్ణేతలు మానాపురం సత్యనారాయణ, పంపన దనందబాబు, డాక్టర్ ఎన్వి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా, సాక్షిగా పరం పక్కన రాత్రిగా, మంచి పక్కన చెడుగా, న్యాయం పక్కన అన్యాయంగా, ధర్మం పక్కన అధర్మంగా, ఈ నిజం ఎక్కడుంటే ఈ అబద్ధం కూడా అక్కడే ఉంటాడు సోదరా. నువ్వు నాకు సోదరుడు, నేను హృదయంలో పుట్టాను. ఆ యుగానికి సత్యం అని పేరు. నాకు మధ్య యుగం తేడా ఎప్పుడు పుట్టామని కాదు సోదరా, పుట్టి ఏం సాధించామని తప్పకుండా వస్తారు. ఆకాశం ఒక చూసి పంటలు పండించిన రైతు బిడ్డనే. రైతు పేదేమో కానీ భూమి పేద కాదు. భూదేవి ప్రకృతి మౌను పిల్లాలంటూ ఆడ సంవత్సరాలు సామిగా సాగితే నా స్వామి రంగా పంటకే వదిలే పంట రైతు గాజుల్లోకి చెల్లి బిడ్డల్లోకి నీరుడి పంట బాగానే పండింది. మరి పంట మన గాలి పండించలేదే. పసుపు మంగళ ప్రదం కానీ నీ బంగారు కాదమ్మా. అగ్ని సాక్షిగా దీన్ని నా మెడలో కట్టావు. ఈ నీళ్ళు నా గుడ్డల మీద భద్రంగా కాపాడా. పండగకు వచ్చినప్పుడు అమ్మాయి పుట్టి దానంతా కాదు కానీ సూటి పోటీ మాటలు ఉంటుందంట. కట్నం బాకీ తెచ్చేదాకా పుట్టింట్లోనే కూకోమని బెదిరిస్తుందంట. తప్పకుండా ఇచ్చేద్దాం. ఆ 7 కొండల లెక్కన్నా ఈ లెక్క మీద పై చూపాలని ఇది లెక్క కాదే. చెత్త గిచ్చి స్వాతి సల్లగుండి పిసాకుంటే అనులాదలో అన్ని పంపిస్తుంది భూదేవి. ఆ పంటంటే ఒక అమ్మాయి పక్క ఉందే అప్పులన్నీ పోతాయి. అంత అచ్చోసిన పశ్చాత్తలం ఏం చెప్పారా? మాట చెప్పారు. ఇగో మా వంశంలో ఆడాడు నెలదప్పుతారు తప్ప మగాడు మాట పోయిన లక్షలు పేదవాళ్ళకి ఏమని పట్టించారు? వ్యవసాయానికి కూలి పంచుతా ఉన్నారు. పంచారా? మరి మాట తప్పినట్టేగా. నేనేదో ఓట్ల కోసం చెప్పి తెచ్చానే అనుకో, ఈ జనవేటానికి తెచ్చారే. ఈ భూమి పుట్టినప్పుడు ఎంత పరిమాణంలో ఉందో 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా అంతే పరిమాణంలో ఉంది. దేవుడు వచ్చి ప్రజలకు చెప్తాడా? ప్రజల కోసం దేవుడు దిగిరాడయ్యా. ఈ పీఠాధిపతులు, ముల్లాలు, పాస్టర్లు దేవుని ప్రతినిధులుగా వస్తారు, దేవాధిపతులు అయిపోతారు. వాళ్ళు దేవుని ప్రతినిధులుగా ఉండి మన మాటల్ని దేవుడి మాటల్లో చెప్పి జనాన్ని నమ్మిస్తారు. ఫినిష్. సార్, నాకు మీలో మరో శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ అర్జునుడికి గీతోపదేశం చేశాడు సార్. చేస్తా గాడించినట్టు తెలుసా? అప్పు పుడుతున్నదా? కొబ్బరికాయలో రక్తం ఇలాగే ఆ భక్తుల సామాన్లు దోషం ఉంది. దోష నివారణకు హోమాలు యజ్ఞాలు చేయాలని అతని దగ్గర డబ్బులు ఉంటాయి. దోష నివారణ అయింది అంటూ మరొక మహాత్మ్యం ప్రదర్శిస్తుంది. చూడండి, డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, లాయర్
పంట పండిస్తే ఏసీ గదుల్లో కూర్చొని ఆ పంటకు రేటు మీరు నిర్ణయిస్తారా? మా పంటకు రేటు మీరు నిర్ణయిస్తే మేము పంట సెలవు పెట్టుతాం. అలా జరగడానికి నేను మారిపోయాను. రైతే దేవుడని ఒప్పుకుంటున్నాను. అబద్ధాల పుట్టని నిజాన్ని పూర్తిగా బాధ పెట్టాలనుకున్న వాడిని నువ్వు మారాలంటే మేము నమ్మాలి. శేఖరుడే ఇక తెలుగు వారికి గుడికి ముత్తైదులు వచ్చుంటారు. దక్షిణ బాగానే ముట్టుంటారు. బాగానే ముట్టాయి. అదిగో ఆ పల్లెలో ఇప్పుడు 3 రూపాయలు. ముగ్గురు 35 వచ్చారు. తలా రూపాయి దక్షిణ ఇస్తారు. అది బజార్కి వెళ్తూ అందరూ జేబులు పెద్ద పెద్ద నోట్లు నింపుకునేస్తారు. అవి పురుగు వస్తున్నాయి. చిల్లర పట్టుకొని మరీ వస్తూ ఉంటారు. దేవుని నమ్మకం బతికే మనకొట్టి పేద బ్రాహ్మణులకి 4 రూపాయలు దక్షిణ వేస్తే పుణ్యమే కదండి. ఇప్పుడు భక్తితో దేవాలయానికి వచ్చే భక్తులు ఎక్కడున్నారు చెప్పు? వీళ్ళే నా ఆత్మబంధు గోపాలం సాధించారు. పార్వతీ పరమేశ్వరు లాంటి వాళ్ళని కాకపోవాలి. ఊళ్ళో అందరూ అనుకుంటారని అమ్మాయితో ఎక్కడుంటాడు? నాకు తెలిస్తే నేను చెప్పడానికి మీ అబ్బాయి గురించి మీకు తెలీదా? 10 ఏళ్ల వయసులో ఇంటి నుండి పారిపోయాను. మీ అబ్బాయిని ఎలా పంపగలం తల్లి? వాడు చేసిన తప్పుకి ఆయన ఇప్పటికీ క్షమించలేకపోతున్నాడమ్మా. అంత పెద్ద తప్పు ఏం చేశానండి? మనసు మన బలరామయ్య గారికి బాగా కావాల్సిన వాళ్ళు ఆయన సంతానం కోసం పూజలు ఏవో చేయించుకోవాలని. అర్థమైంది. కన్నోళ్ళు కన్నందుకు ఏడుస్తుంటారు, కననోళ్ళు కనలేదని ఏడుస్తుంటారు. అయ్యో అవే మాటలు ఆయన. అవే ఇవి నా మాటలు కాదు. లోపం తీరత గారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి ఒప్పుకున్నారుగా. వాళ్ళంతటిగా వాళ్ళు బాకీ ఇచ్చే దారి తెలియక సతమతం అవుతున్నారు. ఇంతగా నా బాధ్యత నాకు ఉంటుంది కదా. ఎలాగైనా వాళ్ళని రుణ విముక్తులు చేసి పుణ్యం కట్టుకుందాం నా ఆలోచన. పుణ్యం ఎలా అవుతుందయా? పాపం అవుతుంది. కానీ ఏదో బాకీ ఉన్నారని అత్తామానని నడి వీధిలో పీడుస్తా ఉంటాయా? ఈ రోజు వీళ్ళ పక్షాన ఆలోచిస్తున్నాను. అమ్మా నాన్న ఇప్పుడు దాకా చదువుకొని ఉండేది. ఇప్పుడు ఉండటానికి బియ్యం ఏం పెట్టాలన్నమాట. ఇంకోటి ఆంధ్ర రాష్ట్రంలో చివరికి మన బతుకులు అట్లా అయిపోయింది అనమాట. ఉంది దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కేంద్ర కోసం శోధించాల్సి అట్లా అట్లాగే మనం కూడా 50 దగ్గర శోధించాల్సిందే. ఉన్నట్టుంటది, ఎంతో హాయిగా ఉంటుంది.
చేసుకుని ఎన్నో మార్చుకొని కష్టం చేసిన అవలంబనం చేసి చేసి అలసిపోయినా సంసారాన్ని మంచితనాన్ని చెప్పాలంటే గత 17 సంవత్సరాల నుంచి ఈ చైతన్య భారతే ఏ సంవత్సరం తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా ఉత్సాహంగా ఘనంగా చేపట్టడం నిజంగా మన భీమవరం వాస్తవ్యులకి నిజంగా చాలా మనందరికీ చాలా అదృష్టం. ఈ నాటకాలు పోటీలు చూసి భాగ్యం ఏర్పాటు చేసిన పెద్దలు దాతలకి నిజంగా ఎంతో నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వర్గ అధ్యక్షుడు నరసింహరాజు గారి సుపుత్రులే పాండురంగరాజు గారు ఇందాక వారికి చెప్పినట్టుగా 16 ఏళ్ళ నుంచి మనకి ఇంత బాగా సహకరించబట్టి ఇంత కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అది మనం రోజు ఒకసారి చెప్పుకుంటున్నాం. ఏంటంటే మనకి ఏది ఉన్నా కానీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇది కావాలి అంటే ఆయన వెంటనే సరే శాంక్షన్ అంటారు. ఆ విధంగా ఆయన మనల్ని సహకరిస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మన భీమవరం ఖ్యాతిని మరి ఎంతోమంది కళాకారులు ఇక్కడ సత్కారాలు చేసి భీమవరాన్ని మరి ఆంధ్రప్రదేశ్లోనే ఇటు ఆధ్యాత్మిక రంగంలోని కానీ ఇటు కళారంగంలో కూడా భీమవరం స్థాయిని పెంచినందుకు ఈ చైతన్య భారతి వ్యవస్థాపక అధ్యక్షులు భగవాన్ గారికి అలాగే వారి టీం అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి ఇవాళ నాటక రంగానికి పూర్వం అంటే కనుక 10 మంది కలిశారంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఒక నాటక రూపంలో కానీ ఒక ఆధ్యాత్మిక రూపంలో కానీ ఉండేది. మరి ఇవాళ సోకాల్డ్ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ వచ్చిన తర్వాత మానవ సంబంధాలకు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఆర్థిక సంబంధాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరి ఇవాళ మానవ సంబంధాలు ఇంకా ఉండాలి, ఈ కళలు అనేది ఇంకా బతుకుండాలని చెప్పేసి మరి వీరి ప్రోత్సాహంతో పాటు మరి చాలామందికి ఇవాళ 3 నాటకాలు ప్రదర్శించబోతున్నారని తెలియజేశారు. అలాగే చైతన్య భారతి వారికి మరి 17వ సంవత్సరం కాదు, అనేక సంవత్సరాలు జరుపుకోవాలి. ఒక అద్భుతమైన సాహిత్యంతో సామాన్యుడికి అందాలనే ఒక దృశ్యరూపంగా ఈ నాటకం అనేది పుట్టింది. ఈ నాటకానికి పూర్తిగా దాదాపు గత 20-25 ఏళ్ళుగా ఆదరణ కోల్పోయినప్పటికీ కోల్పోయాక భగవంతుడు ఈ నటరాజు గారే రాయపూడి భగవాన్ గారిని ప్రేరేపించి ఈ నాటక రంగాన్ని కొనవూపులో నాటక రంగాన్ని బతికించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతమైన ఈ నాటక ప్రయోగం భావం సామాన్యుడికి చేరి మనిషి సుహృద్భావతారంలో జీవించడానికి అనువుగా ఈ సాహిత్యం ఈ కళ తోడ్పడుతుంది. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. దాతలు భక్తుల ఆర్థిక సహకారంతో దేవస్థానం ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. శనివారం కావడంతో వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు దాతలు గ్రామస్తుల సహాయ సహకారాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్, గ్రామ పెద్దలు, ధర్మకర్త మండలి మాజీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆఖరి రోజు శ్రీ స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం శ్రీ స్వామివారి దేవాలయం వెనుక గల శ్రీ స్వామివారి తోట యందు మహావైభవంగా జరుగుతూ ఉన్నది. అనేక గ్రామాల నుండి వివిధ జిల్లాల నుండి కూడా అనేకంగా భక్తులు వచ్చి శ్రీ స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని అమృతంగా భావించి స్వీకరిస్తూ ఉన్నారు. అట్లాగే వాతావరణం కూడా బాగా అనుకూలించడంతో విరివిగా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలని స్వీకరించారు. ఈ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో దేవస్థానం వారికి సహకరించినటువంటి మీడియా వారికి, పత్రికా విలేకరు వారికి, అలాగే పోలీస్ వారికి, కాలకూరు గ్రామ పెద్దలకు, అలాగే భక్తులకు అందరికీ కూడా మా దేవస్థానం తరపున అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. భీమవరం ఎస్పీ స్ట్రీట్ లో అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన శంకరపద గారి వీధిలో అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క హనుమత్ జయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున కమిటీ వారందరూ సహకారం, భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం వలన అనేక మంది సిరి సంపదలు అనుభవించి చక్కగా ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమత్ జయంతి మహోత్సవాలకి ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అనుగ్రహం సంపాదించుకొని చక్కగా ఉండి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భీమవరం శ్రీరాంపురంలో 32 డెంటల్ హాస్పిటల్ వద్ద హనుమత్ జయంతిని పురస్కరించుకుని అన్నసమారాధన నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ 800 మంది భక్తులకు అన్నదానం నిర్వహించినట్టు డాక్టర్ ఎస్ గౌతమ్ తెలియజేశారు. ఈరోజు ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా 32 డెంటల్ కేర్ దగ్గర మేము అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మేము ఈరోజు దగ్గర ఒక 600 మంది దాకా మేము అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పానని మనందరం కూడా ఎప్పుడు ఎల్లవేళ్ళ అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థానం సుఖినో. హనుమంతుని జన్మదినం సందర్భంగా ఈరోజు 32 డెంటల్ కేర్ దగ్గర అన్న సమారాధన జరుగుతుంది. ఈరోజే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ గౌతమ్ గారి ఆధ్వర్యంలో చేయడం అనేది చాలా ఆనందదాయకం. అంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా ఉత్కృష్టమైనదని చెప్తారు. సో ఇటువంటి అన్నదానాన్ని పేదలకి ప్రతిరోజు చేయడం అనేది అంటే 365 రోజులు ఏదో విధంగా ఈ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి, బాగా లేని వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నదానం చేయడం అనేది చాలా మంచి విషయం. అంటే ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో మేము కూడా పాల్పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామీణ పశు వైద్యశాలలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ గా పనిచేసిన చింతలపాటి శ్రీనివాసరాజు ఉద్యోగ విరమణ అభినందన సత్కార సభ భీమవరంలోని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. సన్మాన సభకు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జవహర్ హుస్సేన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసరాజు చిత్తశుద్దితో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని అన్నారు. పలువురు అధికారులు, పశు వైద్యులు, సహాయ సంచాలకులు, సహోద్యోగులు, బంధుమిత్రులు పాల్గొని శ్రీనివాసరాజు దంపతులను ఘనంగా సత్కరించారు.
సార్ ఓకేనా మీరు కూడా మాట్లాడు సార్ ఓకే ఓకే వన్ మోర్ సార్ మీరు కూడా వన్ మోర్ అంకంపాలి సూర్యనారాయణ గారు సార్ మేడం మీరు కూడా అది వదిలేదు సార్ ఓకే సార్ మీరు కూడా మేడం మీరు కూడా వన్ మోర్ మేడం 1962లో కైకలూరులో జనడం జరిగింది. ఆయన కెరియర్ స్టార్ట్ అవ్వటం మాత్రం వర్క్ ఇన్స్పెక్టర్గా మంచి క్యాడర్లో చేరినారు. తర్వాత మా అదృష్టం బాగుండి మా డిపార్ట్మెంట్కి ఈ మితభాషి మృదు భాషి 2 పదాలు, మితభాషి మృదు భాషి. కొంతమంది తక్కువ మాట్లాడిన తిట్లు తిడుతుంటారు, కొంతమంది చాలా మృదుగా మాట్లాడతారు. ఈయన 2 ఉన్న వ్యక్తి అనమాట, మితభాషి మృదు భాష అనమాట ఆయన. అలాంటి వ్యక్తి మా డిపార్ట్మెంట్కి రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. నేను ఫస్ట్ జాయిన్ అయింది నా కొలీగ్ దగ్గరే చేరాడు. చాలా చాలా బాగా చెప్పుకున్నారు. ఒక వ్యక్తి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్. దానికి ఏమాత్రం అతిశక్తి కాదని ఆయన చాలాసార్లు ప్రూవ్ చేస్తున్నారు. ఇద్దరం ఈస్ట్ గోదావరిలో పనిచేసాం కానీ కలిసి పనిచేయలేదు. ఇది ఈయన యాక్చువల్గా దత్తపుత్రుడిగా మా డిపార్ట్మెంట్కి వచ్చి సొంత పుత్రుడిగా మారారని ఇప్పుడే చెప్తా ఉన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ వేరే డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా ఆయన యానిమల్ హస్బెండరీని ఎన్నుకోవడం, యానిమల్ హస్బెండరీకి రావడం, ఇక్కడ వర్క్ చేయడం, సక్సెస్ఫుల్గా 26 సంవత్సరాలు కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ రిటైర్మెంట్ అనేది ఓకే తప్పనిసరి ఒక స్థితి. దానికి సంబంధించినంత వరకు ఇన్ని సంవత్సరాల సర్వీస్ గురించి ఇక్కడ అందరికీ తెలుసు, వీళ్ళంతా చెప్తారు. నాకు ఇంత పరిచయం లేదు కానీ చెప్పొచ్చేది ఏంటంటే ఏజ్ అనేది ఇట్స్ ఏ నెంబర్. ప్రతి సంవత్సరం క్యాలెండర్ పెరిగినట్టుగా ఏజ్ పెరుగుతూ ఉంటుంది. 60, 61, 62 అట్లా వస్తూ ఉంటాయి. వయసుకి మన ఎనర్జీతో సంబంధం లేదు. సో మన శ్రీనివాసరాజు గారికి నేను ఇవ్వగలిగిన సలహా ఏంటంటే మీరు ఆగొద్దు. అంటే రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉన్నాను, ఇలాంటి పదాలు ఉంటాయన్నమాట. ఈ మధ్యన రిటైర్ అయిపోయాం కదండి, ఈ మధ్యన పెద్దవాళ్ళు అయిపోయాం కదండి, ఇట్లాంటి భాష ఏదో ఉంటుందన్నమాట. ఈ భాష ఇప్పుడు లేదు. లివింగ్ స్టాండర్డ్స్ అన్నీ పెరిగాయి, అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఈ యాక్టివిటీని లెథార్జీ వైపు తీసుకెళ్తే గవకుండా మళ్ళీ వృద్ధాప్యం వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. శ్రీనివాసరాజు గారి గురించి నేను 2022లో ఇక్కడికి వచ్చాను, భీమవరం డివిజన్గా. అప్పుడు కూడా ఆయనే జూన్లో 2022లో శృంగవృక్షంలో జాయిన్ అయ్యారు. నేను జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి నాకు పరిచయం ఉన్నది. ఆయన తక్కువ మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారు, కామ్గా తన పని ఏదో చేసుకుని వెళ్ళిపోతుంటారు. 1962 జూన్లో పుట్టినారు. ముందు మన డిపార్ట్మెంట్ రాకముందు ఆయన వర్క్ ఇన్స్పెక్టర్గా ఐటీడీఏలో కూడా చేసినారు. 15 సంవత్సరాల సర్వీస్ అక్కడ చేశారు. ఆ సర్వీస్ ఇంకా దీంట్లో కలవలేదు. యాక్చువల్ అది కూడా పెండింగ్లో ఉంది, కోర్టులో ఉందని చెప్పారు శ్రీనివాసరాజు గారు. అదైతే క్లియర్ అయితే అది కూడా సర్వీస్ కలుస్తుంది. ప్రస్తుతం 26 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ అయింది శ్రీనివాసరాజు గారికి. ఆయనకి ఒక కూతురు, ఒక కొడుకు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు. నేను L&T ప్లాంట్ ఏడీగా కాకినాడలో పనిచేయడం జరిగింది. సో చాలా తక్కువ పరిచయం ఉన్నది ఇద్దరికి. అయితే ఏంటంటే నాకు ఈ రోజు వరకు ఆయన ఐటీడీఏలో చేశారు అనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే నేను వెలిచేరు ఆత్రేయపురంలో పనిచేసినప్పుడు వెంకటేశ్వరరావు అని ఈరోజు కూడా వచ్చారు ఇక్కడికి. ఇందాక సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీడీఏ తరఫున చేసిన దాంట్లో ఆయన కూడా వర్క్ ఇన్స్పెక్టర్గానే పనిచేశారన్నమాట. అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ వర్క్ ఇన్స్పెక్టర్లు పనిచేసి వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో లైన్ ఎస్టిమేట్స్ అన్నీ వేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు ఇక్కడ మనకి వెటనరీ డిపార్ట్మెంట్లో అన్నప్పుడు నిజంగా ఇట్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మాట. వెంకటేశ్వరరావు అన్న అతను ఫస్ట్ అపాయింట్మెంట్ నా దగ్గరే వచ్చారు, నా దగ్గర పనిచేయడానికి వచ్చారు. నేను అడిగాను అనమాట, ఏంటి ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగ చాలా కష్టం అంటే, లేదు సార్ మేము. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవరాల్గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఇంజనీరింగ్ స్కిల్స్ అనేటువంటివి మళ్ళీ మన డిపార్ట్మెంట్లో అప్లై చేసి చాలా అనతకాలంలోనే ఏఐ చేయడం కానీ పీడీ చేయడం కానీ, ఎందుకంటే టోటల్గా డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. వాళ్ళకి ఏదైతే ఆర్హెచ్టీసీలో ట్రైనింగ్ ఇచ్చారో దాన్ని మైండ్లో పెట్టుకొని ప్రాక్టికల్గా రైతులకి దగ్గర అవుతూ యానిమల్స్ని ట్రీట్మెంట్ అనేటువంటి చేసి అవి సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తేనే వాళ్ళకి మంచి పేరు అనేటువంటిది వస్తుంది ఈరోజు. అంతేగాని మేము మెకానికల్గా పనిచేస్తే రాదు. అదేవిధంగా ఏంటంటే ఇందాక కమలా గారు చెప్పినట్టుగా యానిమల్ బాండింగ్ అనేటువంటిది కూడా మనం పెంచుకోవాలి. చేస్తూ ఉన్నాను అక్కడ. మన శ్రీనివాసరాజు గారు ఫస్ట్ జాయినింగ్ అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాయిస్గా వచ్చారు. ఆయన వేరే డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉండి దీంట్లోకి వచ్చారు, పంచాయతీ రాజులో అనుకుంటాను. ఆయన అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఏంటంటే అన్ని ఆల్ ఇన్ వన్ అసలు ఏ వర్క్ కూడా
ఇక్కడ ఓఎస్ కానీ ఇక్కడ జాయిన్ అయ్యారు కానీ ఆయన మాకు చేసిందంతా కూడా విఏకి సంబంధించింది. ఆయన ఉన్నన్ని రోజులు మాకు అక్కడ విఏ ఉండేవాడు నరసింహమూర్తి గారు అని చెప్పేసి మన మల్లేశ్వరరావు చెప్పినట్టు. కాకపోతే అతను ఆయన ఓఎస్ ఈయన విఏ కింద ఉండేది అక్కడ అంతా కూడా మాకు. ఎందుకంటే ఈయన రికార్డ్ వర్క్ అన్నీ కూడా బాగా చేసేవాళ్ళు. ఆయన చేయాల్సిన పని మన రాజుగారు అన్ని చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా రాజుగారి ఆయన చేసేవాళ్ళు అనమాట. చాలా అంటే చెప్పాలంటే చాలా ఇందాక చెప్పారు టైము పంక్చువాలిటీ కరెక్ట్గా వచ్చేవాళ్ళు. ఏదైనా పైనప్పుడు చెప్తే 100%. నేను అక్కడ ఉన్నన్ని రోజులు అసలు ఇన్స్పెక్షన్ గురించి ఎప్పుడు ఆలోచించాల. రికార్డ్స్ కూడా చాలా ముత్యాల్లాగా ఉంటాయి. ఎక్స్ట్రాలు కూడా చాలా మంచి ఇంటెలిజెంట్. ఎందుకంటే మాకు అక్కడ ఈ కొంచెం ఏదైనా బిల్డింగ్స్కి మేము ఏదైనా ఎస్టిమేషన్ వేయాలన్నా సరే టపా వేసేవాడు. వెళ్ళి పంచాయతీరాజ్ దగ్గర సంతకం పెట్టించుకోవాల్సి వచ్చేసేవాడు అనమాట. అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా కానీ. తర్వాత ఆయనతో నా ప్రయాణము అంటే ఇంచుమించుగా ఒక 50 ఏళ్ళు అనుకుంటే అందులో ఒక ఫస్ట్ 6 years కనుక తీసేస్తే ఒక 45 years అనుకోవచ్చండి. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయనతో నా ప్రయాణం నేను ఒక 45 yearsగా కనుక లెక్క వేసుకుంటే ఆయన మొత్తం అందరినీ కూడా అంటే ఇంట్లో వాళ్ళే కానీ మాతోటే కానీ మొత్తం ఆ కంటి చూపుతోటే మొత్తం అంతా శాసనం చేస్తారండి. అసలు ఏమీ నోట్లోంచి పరుష పదాలు అలాంటివి ఏమీ రావు, కానీ ఆ చూపుతోటే చాలా అర్థాలు పలికించేస్తారు. అంత ఆ కళ్ళతో అన్ని భావాలు పలికిస్తారు. కానీ అటువంటి కళ్ళు మాకు రాలేదు. అంటే మా నాన్నగారి కళ్ళు అలాగే మా బాబాయ్ కళ్ళు అందరి పెద్దవే, కానీ ఆ వారసత్వం మేము తీసుకోలేకపోయాం. ఆ మిత భాషత్వం కూడా తీసుకోలేకపోయాం. అంతటి కమాండ్ అండి అంత. జేఓ గారు శ్రీనివాసరాజు గారికి వారి సతీమణి గారికి మా అభినందనలు. నాకు గత 2 సంవత్సరాలుగా నా దగ్గర వర్క్ చేస్తున్నారు శ్రీనివాసరాజు గారు. నాకు తెలిసి ఏదైనా పని అప్పగిస్తే మల్లేశ్వర సార్ అన్నట్టు మర్చిపోవచ్చు. చెప్పామా మేడం సరే మేడం నాకు ఒక 2 days టైం ఇవ్వండి అంతే. ఇంక మళ్ళీ అసలు నేను దాని గురించి 2సారి అడిగేదాన్ని కాదు. అయిపోయిన తర్వాత ఆయనే ఫోన్ చేసి మేడం మీరు చెప్పారు కదా పని అయిపోయింది అంతే. ఇంకా అంత పని వర్క్ ఏదైనా అప్పగిస్తే అంత పర్ఫెక్ట్గా అంత డిసిప్లిన్డ్గా చేస్తారు. రెండోది దేన్నైనా చిరునవ్వుతో ప్రశాంతంగానే ఎదుర్కొంటారు. ఏది కూడా కంగారు పడడం నేను ఇంకా ఇది ఎలా చేయాలి నేను కంగారు పడితే మేడం ఎందుకు మేడం ఏమైపోదు కదా మన తల తీసేయారు కదా ఏం కాదు ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆయనే ఇంకా చాలా కూల్గా అలా కంగారు పడకండి అని చెప్పేసి ఇంకా ఒక మోరల్ సపోర్ట్ ఇస్తూనే నాకు ఈ 2 years నా తోడున్నారు. ఆయన చెప్పింది ఇప్పుడు విన్నది లేదు. సో ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్కి పీఓకే కాదు మీరు పక్క కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే నాతో ఉన్న టైం కన్నా మిగతా ఉన్న టైం ఎక్కువ ఆయన. సో ఆయన అంటే నాకు ఆయన దగ్గర చూసి ఇంజక్షన్ అయినది భయం వేస్తూ ఉండేది. సో ఇప్పుడు కూడా భయం ఆయన అంటే నాకు. బట్ ఆ ఎంకరేజ్మెంట్కి నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఒక్కనే ఆయనకి కొడుకుని కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీ ట్రై చేద్దామని ఐడియా కూడా లేదు నాకు. సో అంతే. సో ఎక్కువ టైం మాకన్నా మీతోనే స్పెండ్ చేశారు కాబట్టి ఆయన గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది. ఆయన అంటే నేను ఆయనతో మాట్లాడాలన్నా కూడా చాలా భయం నాకు. అంటే అధికారులు ఎంతమంది స్నేహితులు కొలీగ్స్ కానీ ఎంతమంది ఉన్నారంటే ఎంతకంటే ఆనందం నా లైఫ్లో ఇంకెప్పుడు లేదు. నా మీద అభిమానంతో వచ్చారు తప్ప వేరే కారణం ఏం కాదు. జస్ట్ లేదు సార్, భోజనాలకి రాలేదు సార్. చాలా సంతోషం. ఈ రోజు నుంచి ఇంకా బరువు బాధ్యతలు ఏమీ లేవు. కొత్త జీవితం ప్రారంభిస్తాను రేపు నుంచి. ఏంటి అనేది మళ్ళీ ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను. ఇంతమంది వచ్చి నాకు ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు కృతజ్ఞతలు. భీమవరం పట్టణం నర్సయ్యగ్రహారంలో వేంచేసి ఉన్న సువర్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణం నిర్వహించి అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు సన్నిధి వీరబాబు, ఆలయ కమిటీ నాయకురాలు చెరుకువాడ నిర్మల తెలియజేశారు.
జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఇది. ఆంజనేయ స్వామి వైశాఖ శుద్ధ ఏకాదశి దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించాడు. అది కూడా శనివారం నాడు రావడం అంటే ఆయన జన్మించింది కూడా శనివారమే. అందుకు ఇది మహాపర్వదిన సందర్భంగా మన కుమిదివల్ల రోడ్లో వేయించేస్తున్న శ్రీ సువర్తలా సమేత దాసాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు స్వామివారి రామకళ్యాణము, అలాగే దాని తదనంతరం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మా హనుమాన్ లలిత భక్త సమాజం, అలాగే మా అల్లూరి శివరామరాజు గారు, కొత్తపల్లి సత్యనారాయణరాజు గారు వీరందరి ఆధ్వర్యంలో కూడా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంతో స్వామివారు 65వ సంవత్సరంలోకి వచ్చాడు. 63వ సంవత్సరంలో ప్రతిష్ఠ అయ్యింది, శంకుస్థాపన. 65లో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం మేము ఈ రకంగా చేస్తామని అనుకోలేదు. ఈ సంవత్సరం నుంచి హనుమత్ కళ్యాణం చేయాలని చెప్పి సంకల్పంగా మేము భావిస్తున్నాం. కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా మా హనుమాన్ లలిత భక్త సమాజం, మా భక్తులు ముఖ్యంగా ఈ నరసాగ్రాలు ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఇవన్నీ కూడా కార్యక్రమాలు నెరవేరాలి అనుకుంటే భక్తుల సహకారం, వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా నిత్యం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ఆలయ ధర్మకర్త అయినటువంటి చెరుకువాడ రంగసాయి నిర్మల, అలాగే మా కమిటీ పెద్దలైనటువంటి సూర్యనారాయణరాజు గారు, అలాగే శివగారు, అలాగే మా ఆలయ ప్రధానార్చకులైనటువంటి రాలి సర్వేశ్వరరావు, మణికంఠ శర్మ వీరందరి పర్యవేక్షణ బృందంతో స్వామివారి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్. నరసాగ్రాలను వేయించేసి ఉన్న దాసాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు హనుమ జయంతి సందర్భంగా రాముల వారి కళ్యాణము, తదనంతరం అన్న సమారాధన జరుగును. ఇవన్నీ భక్తుల సహకారంతో జరుగును. ఈరోజు పీటల మీద కొత్తపల్లి సత్యనారాయణరాజు గారు దంపతులు కూర్చుంటున్నారు. ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ భక్తుల సహకారంతో జరుగుతున్నాయి. హనుమాన్ లలిత సమాజం భక్త సమాజం. కోడవెల్లి రోడ్లో వేచేసి ఉన్న దాసాంజనేయ స్వామి గుడి దగ్గర ఈ రోజున భారీ ఎత్తులో పూజా కార్యక్రమం, అదే అన్న సమారాధన కూడా భక్తులు కమిటీ వారి సహకారంతో భారీ ఎత్తున జరుగుతుంది. స్వామి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు కొత్తపల్లి సత్యనారాయణ దంపతులు ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న భక్తులందరికీ కూడా స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరు. హనుమాన్ జయంతి వేడుకలు ఉండి మండలంలోని వివిధ ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఉండి భవానీపేట సమీపంలో జ్ఞాన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు జరిగాయి. ముదునూరి భాస్కర్ రాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి తమలపాకులు పూలతో అలంకరించారు. జ్ఞాన ఆంజనేయ స్వామిని కొలుస్తున్న వారికి కోర్కెలు తీరుతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురువు బిల్లి వెంకట సత్యనారాయణ, కరిమెరక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెలివర్రు గరువు ప్రాంతంలో భక్తాంజనేయ స్వామి ఆలయంలో గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు దంపతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి కృష్ణంరాజు, ఫనీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మనం ఆనందంగా చేసుకునేటువంటి ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజుని హనుమత్ జయంతిగా కొన్ని యుగాల నుంచి అందరూ ఆచరిస్తూ వస్తున్నారు. అదే విధానంగా మన ఈ తరంలోనూ కూడా మన గ్రామంలో ఈ ఉండి నుంచి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో ముదునూరి కొండరాజు గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా, శ్రీరామ కొండరాజు గారు కుటుంబ సభ్యులందరూ కూడా నూతన నిర్మాణం చేసుకున్నటువంటి యొక్క ఆ స్థానంలో జ్ఞానాంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ వారి పెద్ద కుమారుడు కుటుంబ సభ్యులు, చిన్న కుమారుడు కుటుంబ సభ్యులు, బంధువర్గ పరివార సమేతంగా స్వామివారికి సప్తకలశాల ఆవాహన, విసర్జన, తద్వారా స్వామివారికి అభిషేకం చేసుకుని స్వామివారికి కళాహోమాదులన్నీ కూడా చేయించుకున్నారు. కావున ఈ వెలివర్రు వెళ్ళేటువంటి గ్రామంలో శ్రీరామకొండరాజు గారి యొక్క ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి వారి యొక్క ఆ స్థానానికి భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు, ఆయన యొక్క అనుగ్రహానికి అందరూ కూడా అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కుటుంబ సభ్యులందరి తరఫున మనవి చేస్తూ ఉన్నారు.
భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గన్నాబత్తుల శ్రీనివాస్ ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలను సత్కరించి మెమోంటోలు అందజేశారు. అనంతరం 200 మందికి అన్నదానం నిర్వహించినట్టు ఆలయ నిర్వాహకులు దవే రూపేష్ తెలియజేశారు. శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. భీమవరంలో దాసాంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. కౌంటింగ్ లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా అచీవర్స్ డే. 132 మంది విద్యార్థులకు ఉద్యోగాలు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఘనంగా ముగిసిన ఉచిత వేసవి లలిత కళల శిక్షణ శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.